कृष्णः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मास्मै श्रीगुरवे नमः। सर्वलोकानां विषये भवरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। आचम्यः पूर्वोक्तं विशेषनुष्ठायां शुभतिथौ श्रीमान् श्रीमतहेजमनस्याः गोत्रोद्भवस्य गोत्रन्यपनम् मासान्तकुलगोत्रोद्भवस्य श्रीनिवासनामधेयस्य सुजातानामधेयस्य अरविन्दनामधेयस्य मौनिकानामधेयस्य सूर्यप्रकाशनामधेयस्य मोक्षानामधेयस्य సహాగ్రం శ్రీమాన్ సహాగ్రంభానం క్షేమస్థైర్యధైర్యవి మమ అనుకున్నమ్మ క్షేమస్థైర్యధైర్యవి రవిజాభ్యాయిరారోగ్యాష్టైశ్వర్యాభివృద్ధ్యం ప్రమాదీశ్వర్యాకామ్యమోక్ష వ్యాపారనోద్యోగాకణ విద్య ప్రాప్త్యర్ణమశ్లక్ష్మీ అనుగ్రహవీక్షణావృద్ధ్యం శ్రీ మహా ఇది పుణ్యలింగేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద ఫలవిద్యం శ్రీ మహావరలక్ష్మీ దేవి దేవతానుగ్రహ ప్రసాద ఫలవిద్యం అర్చన కుంకుమార్చన పూజాంచ కరిష్యే. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. హర నః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల్లో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు చాంద్రమానైన విశ్వావసనామ సంవత్సరం శ్రావణ మాసం తేదీ 31/7/2025న హైదరాబాద్ వాస్తవులు రొంటకుల గోత్రోద్భవులు కొబ్బాజీ విజయలక్ష్మి గారు మరియు కొబ్బాజీ భద్రనాథ్ గారు కుటుంబ సభ్యులు శ్రావణ మాసం సందర్భంగా అనాథులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ కొబ్బాజీ విజయలక్ష్మి గారు, కొబ్బాజీ బద్రీనాథ్ గారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ వారి యొక్క చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.